భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని పుంగునూరు మాజీ కమిషనర్ వర్మ పేర్కొన్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న భరతనాట్య ప్రదర్శనలు ప్రజలను, కళాభిమానులను ఆకట్టుకున్నాయి. నగరంలోని కళాప్రియులు పెద్ద సంఖ్యలో కళాక్షేత్రానికి చేరుకొని చిన్నారులు వేసిన నృత్యాలకు పునీతులయ్యారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యంగా భారతదేశంలో నృత్యాలకు ప్రత్యేకత ఉందని తెలిపారు. 64 కళలలో నాట్యం ప్రసిద్ధిగాంచిందని గుర్తు చేశారు. తల్లిదండ్రులు బాల్యం నుండే సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా పిల్లలకు నేర్పించడం ద్వారా సమాజానికి దోహదపడతాయని అన్నారు. నాట్యం అంటేనే జ్ఞానాన్ని తెలియజేసే ఒక గొప్ప కళ అని గుర్తు చేశారు. భారతదేశం కళలకు పుట్టినిల్లు. 64 కళల్లో నాట్య కళ ఎంతో ప్రాముఖ్యత చెందింది. మన తిరుపతిలో భారతీయ కళాక్షేత్రం వారు శ్రీనివాసరావు, దాక్షాయణి మేడం గారు అనేక మంది పిల్లల్ని మంచి నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. మహతిలో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా మనవరాళ్ళు కూడా ఇక్కడ 2 మంచి కళాకారులుగా ఉండి ఈరోజే అరంగేట్రం కూడా చేస్తూ ఉన్నారు. ఈ భారతీయ కళాక్షేత్రంలో శ్రీనివాసరావు గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి ఇంతమంది పిల్లలకు మరిచిపోతున్నటువంటి కళలను బతికిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాలు చేస్తుండడం చాలా ఎంతో సంతోషదాయకం. మహతి కళాక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమానికి రేపు ఎల్లుండి కూడా జరగబోయే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వచ్చి తిలకించి చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉగాది పురస్కారాలు కూడా సీఎం దగ్గర బెస్ట్ కపుల్ అవార్డ్స్ కూడా నా కుమారుడు, కోడలు పొందారు. ఎంతో మేము మా తరఫున ఈ సంగీత కళకు పాట, నృత్యము అన్నీ మేము నేర్పిస్తూ ఈ భరత కళాక్షేత్రాన్ని ఇలా కొనసాగిస్తున్నాము. దేవుడు మమ్మల్ని కరుణించాలని కోరి ప్రార్థించారు.